ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అన్నోన్ సంఘము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నది. ఈ మా కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి నడిపించండి. మీ సలహాలు సంప్రదింపులు మాకు దయచేయండి. మరి ప్రతిష్ఠిత నివేదనలు అనే పేరుతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆశపడుతూ ప్రారంభిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా లెంట్ సీజన్లో ప్రారంభిస్తున్నాం కాబట్టి లెంట్ గురించి, ఆ 45 రోజుల ఉపవాస ప్రార్థనల గురించి, ఆయా కాలాల్లో జరుగుతున్న మార్పుల గురించి మనము చర్చించుకోబోతూ ఉన్నాము. ఈరోజు మనము లెంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. లెంట్ అనే భాష, అది పదము ఇంగ్లీష్ భాష కాదు, లాటిన్ పదమై ఉంది. ఆ పదము యొక్క అర్థము తెలుగులో మనం మాట్లాడుకుంటే చిగురించుట అని మనం భావించవచ్చు. చిగురించుట అంటే వసంతకాలంలో ఆ యొక్క పువ్వు పుష్పించటాన్ని, ఆ పువ్వు లోపల ఉన్న బడ్ ఓపెన్ అయ్యి అది పువ్వుగా పరిమళించటాన్ని, వికసించటాన్ని మనము లెంట్ సీజన్గా మనం భావించవచ్చు. క్రైస్తవ లోకము కూడా ఈ కాలంలో అనేక మంది ప్రార్థనలు చేసి ఉపవాసం ఉండి ప్రభువుకి తమ ప్రార్థనలు విన్నవించుకుంటున్న సమయము. ఈ సమయాన్ని మనం భావిస్తున్నాం. కొన్ని నిమిషాలు, కొన్ని దినములు మనము లెంట్ సీజన్ గురించి కొన్ని అవగాహన కొరకు ప్రార్థనలు చేసుకుంటూ వాక్య ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిన రీతిగా యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడైన సంగతి మీకు తెలుసు. కానీ సిలువలో మరణించడం వెనక ఉన్న రీజన్స్, ఆయా కాలంలో ఉన్న సాంఘిక కారణములు, ఆర్థిక కారణములు, మతపరమైన కారణములు, ఆనాటి ప్రజల మనోభావాలు, కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ముందు ఈ లెంట్ సీజన్ ఎందుకు నియమించబడింది, దీని వెనుక ఉన్న ప్రత్యేకమైన కారణం ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఈ మన ప్రార్థనల అవసరం తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థనల తర్వాత 41 రోజు నీలో యేసయ్య ప్రజలకు కనపడాలి. నీలో సంపూర్ణమైన మానవత్వము, సంపూర్ణమైన నూతనమైన పరచబడిన రూపాంతరం ప్రజలు గమనించగలగాలి. అలా లేని ఎడల మన ప్రార్థనలు వ్యర్థమవుతాయని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నూతన పరచబడటము, రూపాంతరము చెందటము అనేవి ఈ యొక్క లెంట్ సీజన్లో మన ముందున్న ప్రధానమైన అంశాలు, ప్రధానమైన ఉద్దేశాలు. ఈ ప్రార్థన కూడికలు అయిపోయిన తర్వాత, ఈ 40 days ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మనలో నూతనత్వాన్ని, మన శరీరంలో కానీ, మన ఆత్మలో కానీ, మన ప్రవర్తనలో కానీ ఒక రూపాంతరము, యేసయ్య రూపాంతరము చెందకపోతే ఈ లెంట్ సీజన్ పాటించే ఉపయోగం లేదని మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రూపాంతరం పొందాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మరి ఇంకేం చేయాలప్పుడు? ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. తద్వారా మన మనసు రూపాంతరం చెందుతుంది. దేవుని చిత్త ప్రకారమే నడవాలి. కానీ మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఆవేశపు ఆలోచనలు కానీ అవివేకపు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది కుటుంబానికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, వ్యక్తిగతంగా కూడా మంచిది కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుంచి నువ్వు ఏం చేసినా, ఏ అడుగు వేసినా, ఏ ఆలోచన చేసినా కూడా అది దైవ నిర్ణయమా కాదా, లేదా ఈ విషయం దైవ చిత్తమా కాదా తెలుసుకుని మనం ప్రార్థన చేసి అడుగులు ముందుకు వేస్తే అది దైవ చిత్త ప్రకారం అయితే మనము ఆత్మలో రూపాంతరం చెందుతాము. శారీరకంగా, భౌతికంగా మనము నూతన పరచబడతాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి నడిపించును గాక. ప్రభువు తన కృపలో మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.